హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో అయితే కనుక నిన్నటి వీడియో చూసే ఉంటారు కదండి. నిన్నటి వీడియో చూస్తుంటే కనుక అందులో నేను కేక్ని బేక్ చేసుకున్నాను. బటర్ స్కాచ్, ఎగ్లెస్, అలాగే ఇక్కడ ప్రలైన్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. కేక్ ఐసింగ్ అనేది ఈరోజు చేస్తానండి. ఈరోజైతే అదే ఈ కేక్ చేసిన రోజైతే కనుక శ్రీరామనవమి అండి. ఆ ముందు రోజు వీడియో అనేది నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను. ఈ రోజు అయితే కనుక శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. బటర్ స్కాచ్ కేక్కి చేసి ఆ బటర్ స్కాచ్కి నట్స్ అవి కావాలి కదండి, ప్రలైన్ అవి. సో దాన్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడాను సాస్ ఒకటే తెచ్చుకుంటాను బయట నుంచి. అది కూడా చేస్తానేమో కానీ అంత టైం అనేది అప్పటికప్పుడు అని చెప్తారు కదా, అప్పుడు అంత టైం ఉండదు కనుక బయట నుంచి తెచ్చుకుని చేసేస్తాను అనమాట. కేక్ ఆర్డర్ అనేది 9 o'clockకి ఇవ్వమని చెప్పారండి. అందుకని మార్నింగ్ 9 o'clockకి. సో మార్నింగ్ 9 o'clock అంటే ఇంకా ఎర్లీగా లేవాలి కదా, పూజ కూడా ఆ రోజే కదా. అందుకని నేనైతే 4-4:30 కల్లా లేచి ఇంకా ఈ కేక్ పని మాత్రమే చేశానండి. ఫస్ట్ ఇది అయిపోతే ఓ టెన్షన్ అనేది వదిలిపోతుంది అనమాట. అందుకని దీన్నైతే నేను ఇంకా ఐసింగ్ అయితే చేసుకున్నాను. ఈ కేక్ మొత్తం కూడా నేను చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో బటర్ స్కాచ్ కేక్ని చూపించాను ఎలా అనేది, ఐసింగ్ అంతా కూడాను లేయర్స్ పెట్టడం అవన్నీ కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని చెక్ చేసుకోండి. అలాగే కావాలనుకుంటే కనుక ఇంకెప్పుడైనా చేసేటప్పుడు మీరు నాకు కామెంట్ చేస్తే ఇంకెప్పుడైనా చేసేటప్పుడు నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి 9 o'clockకి ఇవ్వాలి కనుక ఆ ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పని అయితే స్టార్ట్ చేశానండి. ఈ పని నాకు 7:30కి అంతా కంప్లీట్ అయింది. 4:30 నుంచి 7:30కి మొత్తం కూడా ఫినిష్ అయ్యేసరికి ఇదంతా అయిన తర్వాత నేను ఇంకా పూజ పనులు అనేవి, అంటే ఇల్లు క్లీనింగ్ అదంతా చూసుకున్నాను అనమాట. ఇల్లు క్లీనింగ్ కూడా ఇంకా పూజ గది క్లీనింగ్ కూడా అదే రోజు అండి. లక్కీగా బుధవారం పడిందనమాట. ఆ రోజు చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడానికి నాకు బాగా కుదిరింది. ఎందుకంటే ఆ ముందు రోజు ఇంకా 5 days, ఈ శ్రీరామనవమికి అయితే కనుక 6 days అండి. సో మరి ఇంకా ముందు తీయలేం కదా ముందు రోజుకి, తర్వాత మంగళవారం కూడాను 5 days వరకు తీయకూడదు కదా, అవన్నీ క్లీన్ చేయకూడదు. అందుకని చెప్పి ఇంకా నేను మొత్తం ఏం చేయకుండా ఈ 6 day రోజునే ఇలా అన్నీ కూడా చేసుకుంటున్నాను. ఆ రోజే ఈ కేక్ ఆర్డర్ కూడాను అదేంటోనండి, ఎప్పుడు కూడా నాకు పూజల టైం అప్పుడే కేక్స్ ఆర్డర్ వస్తున్నాయి. మొన్న అయితే కనుక శివరాత్రి రోజు కేక్ ఆర్డర్ వచ్చింది. అలాగే ఈరోజు కూడా శ్రీరామనవమి రోజు కేక్ ఆర్డర్ వచ్చింది. ఏంటో పూజలప్పుడే కేక్స్ ఆర్డర్ వస్తున్నాయి. తర్వాత మా వారికి అయితే ఆ రోజు పండగ అయిపోయిందండి. ఎందుకంటే మేము ఎవరం లేకుండా అతను ఒక్కరే తిరిగేసుకున్నారనమాట. మార్నింగ్ 5కి అలా లేచి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయి ఆ శ్రీవారి దగ్గరికి దర్శనానికని వెళ్ళిపోయారు. దర్శనానికంటే లోపలికి కదలండి, అలా బయట చూసుకొని దేవుడి దండం పెట్టుకొని కాసేపు కూర్చొని వస్తానని చెప్పేసి కొండపైకి వెళ్ళిపోయారు అనమాట. ఈలోగా నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి దేవుడికి పూజ ఒకవైపు, నెక్స్ట్ వాళ్ళకి వంటలు ఒకవైపు, అతనికి బీ షిఫ్ట్, చాలా పనులండి. ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి గది క్లీన్ చేసుకొని అన్నీ చేసేసరికి నాకైతే 11 అయిపోయిందండి. ఇవన్నీ పనులు కూడాను అంత పొద్దున్న లేచాను కనుక 11కి అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అప్పుడు అమ్మయ్య అనిపించిందండి. కానీ అతను మాత్రం చక్కగాను మేము ఎవరము లేకుండా మమ్మల్ని వదిలేసి ఫ్రీగా ఎన్ని గుడ్లకు తిరిగారో ఆయనకే తెలియదు అనమాట. అన్ని గుడ్లకు తిరుక్కున్నారు ఆ రోజు. పిల్లలు లేదు, నేను లేదనమాట. ఇంకా ఆ కేక్ వల్లనే నేను మరి చెప్పేశానండి, కేక్ ఆర్డర్ ఉంది కదా, మరి నేను వస్తే అవ్వదు అని చెప్పేసి, మీరు వెళ్తున్నారు కదా, ఎవరైతే ఏంటి, ఆయనైతే ఏంటి, నేనైతే ఏంటి, ఎవరైనా పర్లేదు, మీరు వెళ్ళి దండం పెట్టుకొని రండి అని చెప్పేసి పంపించేశాను. నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసి దేవుడి గది పటాలు అన్నీ దులిపేసి క్లీన్ చేసుకొని అప్పుడు దీపారాధన హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాను. అప్పుడు ఏ టెన్షన్ లేదు కదా, ఈ కేక్ టెన్షన్ అని, క్లీనింగ్ టెన్షన్ అని, వంట టెన్షన్ అని ఏమీ లేదనమాట. అప్పటికే ఇటువైపు పనులు చేసుకుంటూ ఇంకొక వైపు వంట కూడా చేసేసాను. అన్నీ అయిపోయాయండి, ప్రశాంతంగా అయిపోయిందనమాట ఆ రోజు. ఇంకా ఇదైతే వీడియో విషయానికి వస్తే కనుక ఆ కేక్ చూసారు కదా, బటర్ స్కాచ్ కేక్ని అలా డెకర్ చేసేసాను. డెకర్ అయితే ఇంకా చేయలేదు కదా, ఐసింగ్ చేసేసాను. ఐసింగ్ చేసాక నా దగ్గర అయితే కనుక మౌల్ట్లు ఏవి లేవండి, అంటే షేప్స్ ఏవి లేవన్నమాట. ఏ షేప్స్ కూడా లేవు తీసుకోవాలి.
తీసుకుంటాను, చూస్తున్నాను. అమౌంట్ ఉండాలి కదండి ప్రతిదానికి కూడాను. మనం అనుకున్నంత మాత్రాన ఏది అయిపోదన్నమాట. అన్నింటికి కూడా డబ్బుతో కూడిన పనే కదా. సో అవి ఉంటేనే ఏదైనాను. ఇంకా చూసారు కదా ఇక్కడ అలా లవ్ షేప్స్ 2 నా అంతట నేనే నా ఓన్గా అలా చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం గట్టి పడిపోతుంది, మనం డెకర్ చేయడానికి బాగుంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వాళ్ళు డిజైన్ ఏమీ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు కూడా ఇలా చేయమని. నీకు నచ్చిన డిజైన్ వేసే అని చెప్పారు. ప్రతిసారి ఫ్లవర్స్ పెట్టి అలా ఎందుకు, ఏం చేస్తామని చెప్పేసి ఈసారి మాత్రం ఇలా డిఫరెంట్గా చేశానండి. కేకు చాలా బాగుందని అందరూ అన్నారు. అంటే పిక్ అనేది వాట్సాప్లో షేర్ చేస్తాను కదా, అదే స్టేటస్ పెట్టాను. అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు, చాలామంది కూడా. నాకు కూడా బాగా అనిపించింది అనమాట. నా ఓన్గా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా పెద్ద పెద్ద ఆ ఫ్లవర్స్ అవి ఇవి అని చేస్తే కనుక ఇంకొంచెం లేట్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ అయితే కనుక తొందరగా అయిపోద్ది, లుక్ వైజ్గా కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా థాట్ పెట్టి ఆలోచించి ఇలా చేసుకున్నాను అనమాట. ఆ ముక్క ఏంటంటే, మనం ముందు బటర్ స్కాచ్ ప్రళయం చేశాను కదా నేను, అందులోంది ఒక ముక్క అలా ఉంచానన్నమాట ఇలా పెట్టడం కోసమని. మనము కేకులు చేసేటప్పుడు ఎక్కడ ఏది అంటే తెగ చూసేస్తుంటాం అనమాట. ఏదైనా మంచి డిజైన్ దొరుకుతుందా లేదా ఏంటా అని సేమ్ అలానే పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ కొంతమంది నేనేం చేస్తానంటే, చూస్తానండి, చాలా వరకు చూస్తాను, మోడల్స్ అన్నీ చూస్తాను. కానీ ఏదైనా నాది అక్కడ ఎలా చూసానో అలానే ఇక్కడ ప్రింట్ దిద్దనమాట. ఏమో నాకు అలా నచ్చదు కూడాను. నాకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, మనకంటూ ఒక సెల్ఫ్ ఐడియాలు అన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా మనకి తెలీదు, అవన్నీ మనం గుర్తు అంటే మనకి ఏముంది, మనకి ఏమొచ్చు అనేవన్నీ కూడా. నాకు ఏ ఐడియా వస్తుందో నా ఓన్ ఐడియాలనే నేను చాలా వరకు చేసుకుంటానండి. అన్నీ కూడా గుడ్డుగా ఫాలో అయ్యి వెళ్ళనమాట. ఓకే అండి, వీడియోస్ చూస్తారు కదా, వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్, టేక్ కేర్.